అందరికీ నమస్కారం అండి. నేను రాజుల సీఎం మాట్లాడుతున్నాను. గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మేము పాత గంజాయి ముద్దాలని రీవిజిట్ ప్రోగ్రాంలో భాగంగా అందరిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందితో మరియు తహసీల్దార్ గారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి రాజుల్లో బొండాడ విశాల్ అని ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ విశాల్ ఇంటి దగ్గర ఒక 6 వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం రాగా అక్కడికి వెళ్ళి గంజాయి సీజ్ చేసి వాళ్ళు పట్టుకొని నన్ను అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ బొండాడ విశాల్ అనే వ్యక్తి ఏంటంటే ఇతను కార్పెంటర్ వర్క్ చేసేవాడు ఇంతకుముందు. ప్రస్తుతం ఏంటంటే అతను ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి కొంతమంది యువతను దాంట్లో యాడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ గాంజా స్మాల్ క్వాంటిటీలో ఫోటోలు పెట్టి ఆ గాంజాయి సేల్ చేస్తున్నాడు. ఆ విధంగా ఈ వచ్చిన మిగతా 5 వ్యక్తులు కూడా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. మొత్తం అతనితో కూడా 5 ఉన్నారు, మొత్తం 6. ఇంకా అంతేకాకుండా ఇతను ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఇందులో కొంతమందిని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ యాంటిసిడెంట్స్ అవి వెరిఫై చేసి వాళ్ళని కూడా మేము ఒకవేళ వాళ్ళు కూడా గంజాయి సేల్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తాము. లేకపోతే పాత గంజాయి సేవించి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ విశాల్ అనే వ్యక్తి ఏంటంటే మెయిన్ చందు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మామిడిచెట్టి చందు అని చెప్పేసి, మామిడిచెట్టి నాగేంద్రవర్మ అలియాస్ చందు. ఇతను గోడపల్లి గ్రామానికి చెందినవాడు. అతని దగ్గర ఇతను గంజాయి కొంటాడు. గంజాయి కొని ఈ విధంగా అందరికీ సేల్ చేస్తున్నాడు. ఆ చందు కూడా చాలామందికి సేల్ చేస్తున్నాడని మేము తెలిసింది. అతను కూడా దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను కూడా పట్టుకొని మిగతా ఇంకెవరెవరికి సేల్ చేస్తున్నారు, ఇంకా ఎవరు ఉన్నారని కూడా మేము కనుక్కొని మిగతా అందరిని కూడా పట్టుకొని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మేము మెసేజ్ ఏమిస్తున్నామంటే పిల్లలకి అందరూ కూడా ఖరీదైన బైకులు కొనిస్తున్నారు, ఖరీదైన సెల్ ఫోన్లు కొనిస్తున్నారు, కానీ పర్యవేక్షణ ఉండట్లేదు. కనీసం 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం జేబులో ఉండవు కుర్రోళ్ళు, కానీ ఖరీదైన బైకులు లక్ష రూపాయలు పెట్టి 1,50,000 పెట్టి బళ్ళు కొనిస్తున్నారు. అదే ఫోన్లు కూడా ఖరీదైన ఫోన్లు పెట్టి కొనిస్తున్నారు, కానీ వాటి పర్యవేక్షణ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, చెడు సావాసాలు ఎక్కువ చేస్తున్నారు. అది కూడా తల్లిదండ్రులు నిఘా పెట్టుకోవట్లేదు, అసలు పర్యవేక్షించట్లేదు. అందువల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. తీరా కేసుల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత లబోదేబో అంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎవరితో సహవాసాలు చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు, అసలు ఇటువంటివన్నీ కూడా పర్యవేక్షణ చేసుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరిస్తే మేము రైడ్లు చేసి పట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే అలవాటు పడుతున్నారు, ఏదో చెడిపోతున్నారంటే వాళ్ళు కూడా పిలిపించి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా కాలేజెస్లోను, స్కూల్స్లోను ఈగల్ టీమ్స్ ఉన్నాయి. అక్కడ మేము కౌన్సిలింగ్ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న షాపుల్లో కూడా మేము ఎక్కడైనా ఇటువంటి గంజాయి కానీ ఇటువంటి వేరే మత్తు పదార్థాలు కానీ ఏమన్నా సేల్ చేస్తారని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము రైడ్లు కూడా చేస్తున్నాము. ఇది కూడా ముందు కంటిన్యూ చేస్తాము. ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరియు మా డిఎస్పీ గారు ఇచ్చే పర్యవేక్షణ అంతా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా రెగ్యులర్గా కండక్ట్ చేస్తామని మా 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా, ఇతర మత్తు పదార్థాలు లేకుండా పూర్తిగా నిర్మూలిస్తామని ఈ మీడియా పూర్వకంగా మేము తెలియపరుస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టివ్గా ఒక 10-15 మంది ఐడెంటిఫై అయ్యారండి. ఇంకా చాలామందిని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వెరిఫై చేస్తాం. తర్వాత అతని యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అతను ఫోన్పే వాడతాడు ఎక్కువ. పేమెంట్ అంతా కూడా ఫోన్పేకి చేయించుకుంటున్నాడు. అతని బ్యాంక్ అకౌంట్స్ 2 ఉన్నాయి. ఆ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం.